హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 3rd లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథి ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో తుమ్ కబ్ జావోగే అతిథి ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. అలాగే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. అతిథి కితనే దినోన్ సే లేఖక్ కే ఘర్ పర్ రహ రహా హై. అయితే అతిథి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మన రైటర్ యొక్క ఇంట్లో ఉంటున్నారు. లేఖక్ కే ఘర్ మే అతిథి 4 దినోన్ సే రహ రహా హై. మన రచయిత ఇంట్లో అతిథి 4 రోజులుగా ఉంటున్నారు. క్యాలెండర్ కి తారీఖ్ కిస్ తరఫ్ ఫడ్ఫడా రహీ హై. అయితే క్యాలెండర్లో తేదీలు ఎలా రెపరెపలాడుతూ ఉన్నాయి. कैलेंडर की तारीखें अपनी सीमा में नम्रता से फड़फड़ा रही है. క్యాలెండర్లో తేదీలు వాటి లిమిట్స్లో మర్యాదగా అవి అలా రెపరెపలాడుతూ డేట్స్ చూపిస్తూ ఉన్నాయన్నమాట. పతి పత్నినే మెహమాన్ కా సమ్మాన్ कैसे किया. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అతిథిని ఎలా గౌరవించారు. पति ने स्नेहपूर्ण भीगी हुई मुस्कुराहट के साथ मेहमान से गले मिला था और पत्नी ने सादर नमस्कार करते हुए अतिथि का स्वागत किया. భర్త అతిథిని ఆప్యాయంగా చిరునవ్వుతో కౌగిలించుకొని వెల్కమ్ చేశాడు. అలాగే భార్య గౌరవపూర్వకంగా పలకరించి అతిథిని లోపలికి నమస్కరిస్తూ స్వాగతించిందనమాట. दोपहर के भोजन को कौन सी गरिमा प्रदान की गई. మధ్యాహ్న భోజనానికి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారు. दोपहर के भोजन को లంచ్ కి गरिमा प्रदान की. మధ్యాహ్న భోజనానికి లంచ్ అని చెప్పేసి ఒక మంచి అంటే నార్మల్గా ఉండేటువంటి మా మధ్యాహ్న భోజనాన్ని ఒక లంచ్గా మేము దాన్ని రెన్యువేట్ చేసామన్నమాట. తీసరే దిన్ సుబహ్ అతిథినే క్యా కహా. 3వ రోజు ఉదయాన్నే అతిథి ఏం చెప్పాడు. తీసరే దిన్ సుబహ్ అతిథినే లేఖక్ సే కహా కి వహ్ ధోబీ కో కపడే దేనా చాహతా హై. 3వ రోజు అతిథి ఏం చెప్పాడు. నేను బట్టలు ఉతికేవాడికి ఇవ్వాలి, చాకలికి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. సత్కార్ కి ఊష్మా సమాప్త్ హోనే పర్ క్యా హువా. ఆతిథ్యం యొక్క వేడి ముగిసినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగారు. జబ్ అతిథి 4 दिन तक नहीं गया लेखक परेशान हो गए. उनके सत्कार की ऊष्मा समाप्त हो रही थी. उच्च मध्यम वर्ग के डिनर से अब खिचड़ी पर आ गए. 4 రోజులైనా కూడా వచ్చిన అతిథి రిటర్న్ పోవకపోవడంతో మన రచయిత ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. ఆతిథ్యం యొక్క వేడి ముగిసిపోయింది. అంటే ఎగువ మధ్యతరగతి చెందినటువంటి ప్రజలు, సో నార్మల్ పీపుల్ వాళ్ళు ఎంతో అంటే వచ్చిన గెస్ట్కి అన్నీ సమకూర్చాలి కదా అని చెప్పేసి నార్మల్ భోజనాన్ని కూడా ఒక లంచ్గా ఒక డిన్నర్గా మంచి మంచి కర్రీస్ చేయించి ప్రిపేర్ చేయించిన ఆ ఆతిథ్యం కాస్త ఇప్పుడు కిచడీకి వచ్చి ఆగిపోయిందనమాట. లేఖక్ అతిథి కో कैसी విదాయి దేనా చాహతా థా. రచయిత అతిథికి ఎలాంటి వీడ్కోలునివ్వాలి అనుకున్నారు. लेखक अपने अतिथि को विदा करते समय भावभीनी विदाई देना चाहता था. वह चाहता था कि जब अतिथि विदा हो तब लेखक अपनी पत्नी के साथ उन्हें स्टेशन तक छोड़े और उनसे रुकने का आग्रह करने पर भी ना रुके. అయితే రచయిత ఏం కోరుకున్నారు. వచ్చిన అతిథికి వీడ్కోలుకు పలకడానికి అతనిని హృదయపూర్వక వీడ్కోలు ఇవ్వాలి. అతిథి వెళ్ళేటప్పుడు రైటర్తో పాటు అతని భార్య స్టేషన్ దాకా వెళ్ళి ఆయన దిగబెట్టాలి. ఉండండి ఇంకొక 2 రోజులని వీళ్ళు అడిగినప్పటికీ కూడా లేదు నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవాలి అని చెప్పేసి కోరుకున్నారు. పాఠ్ మే ఆయే నిమ్నలిఖిత్ కథనోం కి వ్యాఖ్యా కీజియే. అందర్ హీ అందర్ కహీ మేరా బటువా కాప్ గయా. సో నా పర్సు లోపలే వణికిపోయింది అని ఏ సందర్భంలో ఎక్కడ చెప్పారు. जब लेखक ने अपने घर आए अनचाहे अतिथि को देखा तो उसका बटुआ कांप उठा. आशय यह है कि उसे मेहमान पर काफी खर्च करना पड़ेगा. इससे उसे अपनी आर्थिक स्थिति डगमगाने का भय सताने लगा. इसी को बटुआ कांपना कहा गया. పర్సు వణికిపోవడం అంటే ఏంటి ఇక్కడ. సో తన ఇంటికి వచ్చినటువంటి ఆ అతిథిని చూసి అంటే ఆయన ఎటువంటి అవసరం లేకపోయినా అనవసరంగా వచ్చి ఇంట్లో పడ్డాడనమాట గెస్ట్. అప్పుడు ఈయన భయపడ్డాడు. ఏంటి అతిథి కోసం చాలా ఖర్చు చేయాలి కదా, ఆర్థిక పరిస్థితి మనది అంతంత మాత్రంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మనము ఎలా బేర్ చేయగలము అని చెప్పేసి అందుకు అలా బటువా కాంపన అంటే పర్సు వణికిపోయింది అని చెప్పారు.
अतिथि सदैव देवता नहीं होता, वह मानव और थोड़े अंशों में రాక్షస్ भी हो सकता है. అతిథి ఎల్లప్పుడూ దేవుడు కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి అవుతాడు, అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో రాక్షసుడు కూడా అవుతాడు అని చెప్తున్నారు. అతిథి हमेशा देवता नहीं रहता. यदि वह थोड़े समय के लिए रहे तो देवता प्रतीत होता है, बाद में सामान्य मनुष्य के रूप में लगने लगता है. अगर वह लंबे समय तक जाने का नाम न ले तो राक्षस जैसा बुरा लगने लगता है, क्योंकि देवता कभी किसी के दुख का कारण नहीं बनते. సో అతిథులు ఎప్పుడూ కూడా దేవుళ్ళు కారు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి కొంతకాలం అంటే వచ్చి ఇలా వెళ్ళిపోతే వాళ్ళు దేవుళ్లాగే కనిపిస్తారు. అలా కాదు, ఇంకొంచెం ప్రొలాంగ్ చేశారనుకోండి మనిషిలా కనిపిస్తారు. అంతకంటే ఎక్కువ కాలం మనతో ఉండిపోయారనుకోండి అప్పుడు వాళ్ళు రాక్షసుల్లాగా అనిపిస్తారనమాట ఆ గెస్ట్లు కాస్త. సో ఎందుకంటే దేవతలు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టరు, ఎవరి బాధకి కారణం అవ్వరు కదా, మరి దేవతలు అంటే మంచివాళ్ళు కదా. సో అతిథులు కూడా అలాగే ఉంటే మంచివాళ్ళలాగా ఏ బాధ లేకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు దేవతలు అవుతారు. మిగిలిన సందర్భాల్లో కొన్నిసార్లు మనుషులు, అలాగే కొన్నిసార్లు రాక్షసులుగా కూడా ఉంటారు. लोग दूसरे के होम की स्वीटनेस को काटने न दौड़े. సో ప్రజలు అంటే ఇతరులు, వేరే వాళ్ళు, అతిథులు అనేవాళ్ళు, పరాయి వాళ్ళు సో మిగతా ఇళ్లలో నుంచి స్వీట్ హోమ్లో నుంచి ఆ స్వీట్నెస్ని తీసేయకూడదు అని చెప్తున్నారు. ఘర్ తభీ తక్ స్వీట్ హోమ్ అర్థాత్ సుమధుర్ జాన్ పడతా హై జబ్ తక్ కి ఉస్మే ఘర్ కే సదస్య హీ రహే, लेकिन कोई अनचाहा अतिथि उन पर बोझ बनकर टिक जाए तो पारिवारिक समरसता धीरे धीरे कम हो जाती है. तब अतिथि का ठहरना मेजबान को बुरा लगने लगता है. आशय यह है कि लोग अनचाहे अतिथि बनकर दूसरों के घरों में ज्यादा समय के लिए ना टिके. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కుటుంబంలోని సభ్యులు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో ఉంటే ఓకే, అది హోమ్ స్వీట్ హోమ్గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా బయట వాళ్ళు గెస్ట్లుగా వచ్చి అలా మనకి భారంగా మారిపోతే, అంటే వాళ్ళకి ఇళ్లల్లో వాళ్ళ బడ్జెట్స్ ఉంటాయి, వాళ్ళ తాహతకి తగ్గట్టు వాళ్ళు ఇది అని ప్లాన్ చేసుకొని ఉంటారు. అలా కాకుండా బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో అలాగే స్టే చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆతిథ్యం కోసం మనం అనవసరమైన ఖర్చులన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ హోస్ట్ గురించి మనము అంటే వచ్చిన గెస్ట్ గురించి ఆ హోస్ట్ ఏమనుకుంటాడు, చెడుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు, తిట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుకుంటూ ఉంటాడు. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట, వీళ్ళు వచ్చి మన స్వీట్ హోమ్లో నుంచి స్వీట్నెస్ని తీసేస్తున్నారు అని చెప్పేసి. అంటే అతిథులు ఎక్కువ కాలం వేరే వాళ్ళకి భారంగా మారకూడదు అని. మేరీ సహనశీలతాకి వహ అంతిమ్ సుబహ్ హోగి. అంటే నా సహనానికి ఇది చివరి ఉదయం అవుతుంది. లేఖక్ అన్చాహే అతిథి కో 4 दिनों से झेल रहा है, कल 5वां दिन हो जाएगा. अगर अतिथि कल भी नहीं जाएगा तो उसकी सहनशीलता जवाब दी जाएगी. तब उसने खुद अतिथि को चले जाने के लिए कहने का निश्चय किया. సో అయితే ఇక్కడ రచయిత చెప్తున్నారనమాట, 4 రోజులుగా అక్కర్లేని అతిథిని భరిస్తూ వస్తున్నాను, రేపు 5వ రోజు అవుతుంది, రేపు కూడా అతిథి వెళ్ళకపోతే నా సహనం నశిస్తుంది. అప్పుడు అతిథిని నేనే వెళ్ళు అని చెప్పేసి విడిచిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితి నెలకొల్పుతుంది, అలాంటి నిర్ణయానికి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఏక్ దేవత और एक మనుష్య अधिक देर तक साथ नहीं रहते. ఒక మనిషి అలాగే దేవుడు ఇద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. देवता तभी भाता है जबकि वह थोड़ी देर के लिए दर्शन दे, इसीलिए अतिथि भी कुछ ही समय के लिए देवता होता है. ज्यादा दिन ठहरने पर मनुष्य के लिए वह भारी पड़ने लगता है. तब किसी भी तरह अतिथि को जाना ही पड़ता है. वे दोनों अधिक देर साथ नहीं रह सकते. సో దేవతలను ఎప్పుడు అంటాం మనము, అలా దర్శనం ఇచ్చి ఇలా కోరికలు తీర్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు దేవుళ్ళని చూసి మనము సంతోషిస్తాము, అందుకే అతిథిని దేవుళ్ళు అంటాము. ఇక్కడ అతిథి కొంతకాలం అలా వచ్చి ఇలా వెళ్లకుండా అలాగే భారంగా మారిపోయినప్పుడు తను దేవుళ్లాగా అనిపించడు, బరువుగా అనిపిస్తాడు. సో కాబట్టి అతిథి ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట, ఒకవేళ అతిథి దేవుడే అయితే దేవుడు మనిషి ఎల్లకాలం కలిసి ఉండలేరు, కాబట్టి నువ్వు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే దేవుళ్లాగే ఉండాలి అతిథి కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ. कौन सा आघात अप्रत्याशित था और उसका लेखक पर क्या प्रभाव पड़ा. సో ఎటువంటి ఆ షాక్ అనేది ఊహించినటువంటిది, రచయిత పైన ఆ షాక్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపించింది. तीसरे दिन मेहमान ने बताया कि उसे धोबी से कपड़े धोने हैं.
लेखक को यह आघात अप्रत्याशित था। उन्हें नहीं लगा था कि इस तरह की बातें आएंगी। यह घटना बहुत दुखद थी। लेखक को लग रहा था कि अतिथि के आने से समय समय रबर की तरह खींचता जा रहा है। लेखक ने इस स्थिति की गंभीरता को महसूस किया। अब उन्हें लग रहा था कि अतिथि सदैव देवता नहीं होते हैं, वे मानव होते हैं और कुछ अंश राक्षसों के भी हो सकते हैं। लेखक अब चाहते थे कि उनका अतिथि जल्द से उनके घर से चले जाए। అయితే ఆయన మూడవ రోజు అతిథి వచ్చి సో చాకలివాడికి బట్టలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఈయన షాక్ అయిపోయాడు. సో ఇలాంటి ఒక వార్త కూడా ఈయన చెప్తాడు అనుకోలేదు. అంటే ఆ సిచ్యువేషన్ అనేది ఆయనకి చాలా భయం అలాగే బాధ కూడా కలిగించిందనమాట. అతిథి రాక అనేది ఇప్పుడు రబ్బర్ లాగా అలా సాగుతూనే వస్తూ ఉంది. ఈయన ఎంతకి వెళ్ళట్లేదు. ఎంతకాలం ఉంటాడు? చాకలికి బట్టలు ఇస్తున్నాడంటే ఇంకెన్ని రోజులు ఉంటాడో. అతిథిని దేవుళ్ళు అంటారు కదా, మరి ఈయన దేవుడు కాదు, ఈయన మనిషి కాబట్టి అలాగే అతుక్కుపోయాడు. ఇంకెంతకాలం ఉంటాడు? మనిషి కూడా కాదా? రాక్షసులు ఆయన ఏమన్నా రాక్షస జాతికి చెందినటువంటి వాడా? ఎందుకని వెళ్ళట్లేదు? వీలైనంత త్వరగా ఈయన వెళ్ళిపోవాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. संबंधों का संक्रमण के दौर से गुजरना, इस पंक्ति से आप क्या समझते हैं? विस्तार से लिखिए. సంబంధాలు అంటే చూడండి, సంబంధం కా సంక్రమణ కే దౌర్ సే గుజర్నా అంటే ఆ రిలేషన్స్ అనేవి మారుతూ ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? సంబంధోं के संक्रमण के दौर से गुजरने का आशय है कि संबंधों में बदलाव आना. पाठ के अनुसार लेखक के घर अनचाहा अतिथि आया. సో పాఠం ఆధారంగా చూసుకున్నట్లయితే మనము రచయిత ఇంటికి ఒక అనుకోనటువంటి అతిథి, అనుకోని గెస్ట్ అనే వారు వచ్చారు. 3 दिन हो गए, 3 రోజులు అయిపోయాయి. पहले तो गरिमापूर्ण स्वागत सत्कार किए गए. लंबा समय बीत जाने के कारण सत्कार की ऊष्मा समाप्त हो गई. जब संबंधों में दरार पड़ने लगती है तब ये संबंध टूटने के कगार पर पहुंच जाते हैं. परंतु इसके बाद भी जब वह टिका रहा तो लेखक के मन में उसके प्रति तिरस्कार का भाव जागने लगा. इस प्रकार उत्साहजनक संबंध अब बोरियत में परिवर्तन होने लगा. సో మొదట అతిథి వచ్చినప్పుడు ఫస్ట్ ఘనంగా స్వాగతించారు, మంచిగా ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం యొక్క వేడి తగ్గిపోయిన తర్వాత సంబంధాల్లో మార్పులు అనేవి కనిపించాయన్నమాట. అవి ఆ మార్పులు ఎలా వచ్చేసాయి అంటే చివరికి సంబంధాలు తెగిపోతాయేమో అన్న స్థితికి వచ్చేసాయి. అంటే అప్పటికీ కూడా ఆయన వెళ్ళట్లేదు, అతిథి అక్కడే ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి మనసులో ఎటువంటి భావన వచ్చేసింది? వీళ్ళు ఆ అతిథిని తిరస్కరించేటువంటి భావనకి వచ్చేసారనమాట. ఇంకా ఇప్పుడు వెళ్తాడు ఈయన అంటే బోరియత్, విసుగు పుట్టేసింది, బోర్ కొట్టేసింది ఇంకా అతిథిని చూసి. ఆయన్ని చూసి ఆ చిరునవ్వు రావడం లేదు, ఇక ఆయనతో మాట్లాడడానికి ఎటువంటి మాటలు మిగల్లేదు. కాబట్టి అలా సంబంధాల్లో మెల్లమెల్లగా మార్పులు అనేవి రావడం స్టార్ట్ చేశాయి. जब अतिथि 4 दिन तक नहीं गया तो लेखक के व्यवहार में क्या क्या परिवर्तन आए. అతిథి 4 రోజులకు కూడా వెళ్ళకపోయేసరికి రచయిత ప్రవర్తనలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అతిథి जब 4 दिन तक नहीं गया लेखक के व्यवहार में निम्न परिवर्तन आए. लेखक की मुस्कुराहट फीकी पड़ गई. दोनों के बीच बातों का लेन देन कम हो गया. भावनाएं गालियों का रूप ग्रहण करने लगी. उच्च मध्यम वर्ग के डिनर से खिचड़ी पर उतर आए. सत्कार ऊष्मा खत्म होने लगी. అయితే చూడండి, సో రచయిత అలా ఆయన్ని చూసినప్పుడు చిరునవ్వుతో మాట్లాడేవాడు. ఆ చిరునవ్వు మాయమైపోయింది. ఇద్దరి మధ్యన మాటలు స్టాప్ చేసేసారు, మాట్లాడడం తగ్గిపోయింది. నెక్స్ట్ భావనాయే గాలియోం కా రూప్ గ్రహణ కర్నే లగి. ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు, ఆ మంచి అనుబంధాలు కాస్త ఇప్పుడు తిట్లుగా మారిపోయాయి. ఎప్పుడు పోతాడు ఈయన అని చెప్పేసి మనసులో తిట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఉచ్చ మధ్యం వర్గకే డిన్నర్ సే ఖిచడీ పర్ ఉతరాయే. సో మంచి విందు నుంచి స్టార్ట్ అయ్యి ఖిచడీ దాకా వచ్చేసిందనమాట పరిస్థితి. సత్కార్ ఉష్మా ఖతం హోనే లగి. ఆతిథ్యం యొక్క వేడి తగ్గిపోయిందనమాట. నెక్స్ట్ భాషా అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ పర్యాయ శబ్దం ఇచ్చున్నారు. చాంద్ చంద్రమా, శశి, జిక్ర్ చర్చా, ఉల్లేఖ్, ఆఘాత్ चोट धक्का, ऊष्मा गर्मी ताप, अंतरंग आंतरिक भीतरी. నెక్స్ట్ ఇక్కడ సకారాత్మక నకారాత్మక ఇక్కడ చూడండి ప్రశ్నవాచక వాక్య ఈ విధంగా ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చారు. సో ఏం అడిగారో దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
योग्यता विस्तार చూసినట్లయితే अतिथि देवो भव उक्ति की व्याख्या करे तथा आधुनिक युग के संदर्भ में इनका आकलन करे। సో యోగ్యతా విస్తారలో మనం చూసినట్లయితే అతిథి దేవో భవ అనే వ్యక్తీకరణని ఇక్కడ ఇప్పుడు ఆధునిక యుగం నేపథ్యంలో విశ్లేషించండి అని చెప్పారు। సో దీని గురించి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది। नेक्स्ट, विद्यार्थी अपने घर आए अतिथियों के सत्कार का अनुभव कक्षा में सुनाएंगे। స్టూడెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి గెస్ట్లని వాళ్ళు ఎలా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు, సో ఎలా స్వాగతించారు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని క్లాస్ రూమ్స్లో వాళ్ళు డిస్కస్ చేయాలి। अतिथि की अपेक्षा से अधिक रुक जाने पर लेखक की क्या क्या प्रतिक्रियाएं हुई उन्हें क्रम से छांट कर लिखिए। సో ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు అతిథి రచయిత యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆయన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ జరిగాయి ఆయన బిహేవియర్లో, వీటన్నిటిని క్రాస్ అవుట్ చేసి ఇక్కడ రాయండి అని చెప్పారు। సో ఇవి కూడా ఇచ్చున్నాను। నెక్స్ట్, శబ్దార్థ ఆర్ టిప్పణియా। సో లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అన్నమాట। ఆగమన్ ఆగమన్ అంటే ఏంటి, రాక, వాళ్ళు రావడం అనమాట। నిస్సంకోచ్, సంకోచ్ రహిత్ బినా సంకోచ్కే అంటే సంకోచం లేకుండా, అంటే డౌట్ లేకుండా। నమ్రత, నత్ హోనే కా భావ్ స్వభావ్ మే నర్మీ కా హోనా, నమ్రత అంటే ఏంటి, మృదు స్వభావం అంటే। సతత్, నిరంతర్, లగాతార్, కంటిన్యూయస్గా అని, నిరంతరము। ఆతిథ్య, ఆవ్ భగత్, ఆతిథ్యము। ఆస్ట్రోనాట్స్, అంతరిక్ష యాత్రి, వ్యోమగాములు, అంతరిక్ష యాత్రికులు ఆస్ట్రోనాట్స్। అంతరంగ్, ఘనిష్ఠ్, గెహరా, అంతరంగ అంటే ఏంటి, ఘనిష్ఠ్, గెహరా అంటే గెహరా లోతైనటువంటి, సన్నిహితమైనటువంటి, దగ్గర అని। ఆశంక, ఖతరా, భయ్, డర్, సో భయము, ప్రమాదకరము। మెహమాన్ నవాజీ, అతిథి సత్కార్, మెహమాన్ నవాజీ అతిథి సత్కార్ అంటే ఆతిథ్యము, అతిథి సత్కారము। ఛోర్, కినారా, సీమ, సరిహద్దు, అంచు అని చెప్పుకోవచ్చు, సరిహద్దు అని చెప్పుకోవచ్చు, బార్డర్। భావభీని, ప్రేమ్ సే ఓత్ప్రోత్, ప్రేమతో నిండినటువంటి, భావోద్వేగమైనటువంటి। ఆఘాత్, చోట్, ప్రహార్ అంటే గాయము। అప్రత్యాశిత్, ఆకస్మిక్, అన్సోచా ఊహించినటువంటి, అంటే ఆల్ ఆఫ్ సడన్ అని। మార్మిక్, మర్మస్పర్శి, సో మార్మిక్ మర్మస్పర్శి అంటే ఏంటి, పదునైనటువంటి। సామీప్య, నికటత, సమీపత అంటే దగ్గర అని, దగ్గరగా। ఔపచారిక్, దిఖావటి, రశ్మి ఆకర్షణీయమైనటువంటి, చూపించదగినటువంటి। నిర్మూల్, మూలరహిత్, బినా జడక మూలాలు లేనటువంటి। కోనలో, కోనోన్సే అన్ని మూలల నుండి। సౌహార్ద్, మైత్రి, హృదయకి సరళత అంటే స్నేహపూర్వమైనటువంటి, సామరస్యమైనటువంటి। రూపాంతరిత్, జిస్కా రూప్ బదల్ దియా గయా హో అంటే రూపం మారిపోయినటువంటి, ఆకారం మారిపోయినటువంటి। ఊష్మ, గర్మి, ఉగ్రత, వేడి, తీవ్రత। సంక్రమణ్, ఏక్ స్థితి యా అవస్థా సే దూసరీ మే ప్రవేశ్, ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి అంటే పరివర్తన అంటాం కదా, మార్పు చెందడం అనమాట। గుంజాయమాన్, గూంజ్తా హువా, ప్రతిధ్వని। సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ అనమాట। సో ఇది మనకి అతిథి, తుమ్ కబ్ జావోగే అతిథి అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్। ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను। సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను। సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తెలుసు కదా అండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది। నోట్స్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్ జాయిన్ అవ్వండి, కామెంట్ సెషన్లో మీ మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాము। సో నెక్స్ట్ ఇంకొక లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దామండి। థ్యాంక్ యూ।